శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి డిసెంబర్ 14 నుంచి 20వ తారీఖు మధ్యలో జరిగే వార ఫలాలు పరిశీలించినప్పుడు ఏదైనా ఒక గ్రహం ఆ రాశిలో ప్రవేశించినప్పుడు దాని యొక్క ప్రభావం కంపల్సరిగా ఆ వ్యక్తి మీద అది శారీరకంగాను మానసికంగా ఫిజికల్గా కూడా ఇవ్వడం జరుగుతుంటుంది. ముఖ్యంగా కుజుడు లాంటి గ్రహం రాశిలో ప్రవేశించినప్పుడు జాతకుడు చాలా ఉత్సాహంగా వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది. అదే ఆ ప్రవేశించిన గ్రహానికి అది శత్రుస్థానం అయినప్పుడు జాతకుడు అందరినీ విమర్శించడం, రూట్గా ప్రవర్తించడం, గొడవలు పెట్టుకోవడం, కొన్ని సందర్భాల్లో యాక్సిడెంట్లు కూడా జరుగుతూ ఉంటాయి. మరి ధనుసు రాశి వారికి కుజుడు మిత్రగ్రహం. ఆ కారణం వల్ల జాతకుడికి తనలో ఉన్నటువంటి పాండిత్యానికి, అతనిలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు వచ్చి చాలా పర్ఫెక్ట్గా దాన్ని ప్రజెంట్ చేస్తాడనమాట. ఎటువంటి భయం లేకుండా నిక్కచ్చిగా విషయాన్ని, వ్యవహారాన్ని తేల్చడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా పని అనుకుంటే, సంకల్పిస్తే అది సంపూర్ణంగా పూర్తయ్యే వరకు అదే ప్రయత్నంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా జాతకుల్లో విజయ అవకాశాలు ఎక్కువగా పెరిగాయి. అది కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. బట్ ఏదైనా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా చేస్తారు. కొన్ని కొత్త అవకాశాలు వస్తాయి, కొన్ని కొత్త విషయాలు కూడా తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే గురుదృష్టి కామన్గా ఉండడం వల్ల లగ్న పంచమాధిపతుల ఈ దృష్టి జాతకుడికి పూర్వపుణ్యంలో చేసిన ఫలితం ఈ జన్మలో రావడం వల్ల అనూహ్యంగా జాతకుడి యొక్క గుర్తింపు, పేరు ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి. పిల్లల విషయంలో కూడా కొంత ఇంప్రూవ్మెంటు ఈ సమయంలో మీకు కనబడుతూ ఉంటుంది. ఇదే ధనుసు రాశి వారికి ఈ వారం 16వ తారీఖున భాగ్యాధిపతి రవి కూడా రాశిలో ప్రవేశించడం అన్నది ఒక గొప్ప యోగాన్ని పొందబోతున్నారు. అంటే మనం ఎంత ప్రయత్నం చేసినా, మనలో ఎంత టాలెంట్ ఉన్నా అదృష్టం అన్నది జాతకుడికి ఉండవలసి ఉంటుంది. అటువంటి భాగ్యాధిపతి రాశిలో ప్రవేశించి సుమారుగా నెల రోజుల పాటు సంచరించే సమయంలో ఈ నెలంతా కూడా గురువు యొక్క దృష్టి కూడా ధనుసు రాశి మీద ఉండడం వలన కంప్లీట్గా మీలో ఒక భక్తిభావం ప్రవేశిస్తుంది. ఏదైనా సంకల్పంతో మంచి ప్రయత్నాలు చేస్తారు. అలాగే దూర ప్రాంత ప్రయాణ అవకాశాలు కానీ, ఏదైనా ఒక నామినేటెడ్ పోస్ట్ కానీ, సంఘంలో ఒక గుర్తింపు కలిగినటువంటి హోదా, ఒక సన్మానమో సత్కారమో ఏదో ఒకటి మీకు లభించడం వల్ల చాలా వరకు మీరు సంతోషంగా, కాన్ఫిడెన్స్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే గవర్నమెంట్ పథకాలు ఏమైనా అనుకూలంగా రావడం, ప్రభుత్వం యొక్క వ్యక్తుల పరిచయం అవడం, ఇలాంటి గుర్తింపు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరి ప్రస్తుతం ఈ వారం అంతా కూడా శుక్రుడు 12వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. సో దానివల్ల ఆల్రెడీ శుక్రుడు మౌఢ్యంలో ఉండడం వల్ల, లాభాధిపతిగా 1000 స్థానంలో ఉండడం వల్ల ఎంత డబ్బు రానివ్వండి వచ్చింది వచ్చినా ఖర్చు అయిపోతూ ఉంటుంది. అందులో సక్రమైన పద్ధతిలో కొంత మనీ వేస్ట్, కొంత ఏదో ఎంటర్టైన్మెంట్కో ఇంకో దానికో జాతకుడు తన గొప్పని చాటుకోవడానికి ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టడం, ఎక్కువ బహుమతుల రూపంలో ఫ్రెండ్స్కి వాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు ఈ ధనుసు రాశి వారు అర్హత లేని వాళ్ళకి, పనికి మాలిన వాళ్ళని చేరదీసి వారికి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి వారి కోసం ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఈసారి మీరు కొంతవరకు గమనించి ఈ వేస్ట్ ఆఫ్ మనీ కొంత తగ్గించుకోండి. మీలో ఉన్నటువంటి బలహీనతను తగ్గించుకుంటే ఇప్పుడున్నటువంటి కీర్తి ప్రతిష్టలు మిమ్మల్ని చాలా ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం జరుగుతూ ఉంటుంది. ఇదే సమయంలో మీరు మీ యొక్క వ్యాపార అభివృద్ధికి కానీ, ప్రస్తుతం చేస్తున్నటువంటి ఆఫీస్ కాకుండా వేరే చోట ఒక బ్రాంచ్ పెట్టడం కానీ, మీ వ్యాపార కార్యకలాపాలు వేరే చోటుకి విస్తరించడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా వృత్తిపరంగా కొంత ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఎక్కువగా జర్నీ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు కూడా కేవలం అర్ధాష్టమ శని ప్రభావం వల్ల కొన్ని విమర్శలు తప్పకుండా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రయత్నం అంతా చేసి ఫలితం చివరిలో కొంత నిరాశ నిస్పృహ రావడం కానీ, ఎదుటివారి విమర్శకు రావడం కానీ, మీకే చేసిన ఫలితం అంతా వృధా అయినట్టు అనిపిస్తూ ఉంటుంది. బట్ ఏమాత్రం నిరాశ చెందకుండా ముందుగానే ఒక ప్లాన్ ప్రకారం ముందుకెళ్తే కంప్లీట్గా మీరు ఈ సమయంలో ఏదో ఒక గొప్ప విషయాన్ని మీరు సాధించబోతున్నారు. 10 మందికి ఉపయోగపడే విషయం కానీ, ఒక ఆధ్యాత్మిక సంస్థను కానీ, కేంద్రాన్ని కానీ స్థాపించి అది ప్రజల యొక్క సేవ కూడా చేసే అవకాశం ఉంటుంది. జ్యోతిష శాస్త్ర ప్రకారం పురాతన కాలంలో నిగూఢంగా కొన్ని రెమెడీస్, పరిహారాలు చెప్పడం
జరుగుతుండేది. మీరు ఏదైనా కోర్టు సమస్య కానీ, వైవాహిక జీవితంలో భార్యాభర్తల సమస్యలు కానీ, ఆర్థిక పరంగా అప్పుల బాధలు కానీ, కొంతమందికి వివాహం జరగడం లేదు అనుకున్న వాళ్ళు గురువింద గింజలు దొరుకుతూ ఉంటాయి మార్కెట్లో. ఇప్పుడు పెద్దగా ప్రచారంలో లేకపోయినా కొన్ని ఆయుర్వేద షాపుల్లో కూడా దొరికే అవకాశం ఉంటుంది. ఒక 11 గురువింద గింజలు తీసుకొని ఒక ప్లాస్టిక్ కవర్లో, అంటే బయటకు కనబడే విధంగా దాన్ని ప్లాస్టిక్ కవర్లో పెట్టి మీరు బయటికి వెళ్ళినప్పుడు దాన్ని పాకెట్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒక పెళ్లి సంబంధానికి వెళ్ళినా, ఒక అప్పు కోసం వెళ్ళినా, ఒక సెటిల్మెంట్కి వెళ్ళినా, కోర్టుకి వెళ్ళినా మీరు పాకెట్లో పెట్టుకుంటే అది మీకు కుజుని యొక్క అనుగ్రహం లభిస్తుంది. దానివల్ల మీరు వెళ్ళిన చోట మీకు ఇటువంటి విషయాల్లో విజయం లభించే అవకాశం ఉంది. ఇది బాగా చిన్నప్పుడు నాకు చాలా అనుభవం, చాలామంది సక్సెస్ కూడా పొందారు. ఈ మధ్యకాలంలో పెద్దగా వీటి గురించి ఎవరికి తెలియకపోవడం, మళ్ళీ కొత్తగా ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఆర్థిక పరంగా పోగొట్టుకున్నటువంటి ధనం తిరిగి రావాలి అంటే షేర్ మార్కెట్లోనో అప్పిచ్చో ఏదో విధంగా ధన నష్టం అయితే జరుగుతుంది. లేదంటే ఏదో కారణం వల్ల ఏంటంటే మీ భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది, మీ పిల్లవాడు అలిగి ఎక్కడికి వెళ్ళాడో కనబడట్లేదు, రావట్లేదు, కమ్యూనికేషన్స్ లేవు, విదేశంలో ఉన్నాడు. అటువంటి వారు అంటే మనం పోగొట్టుకున్నది ప్రేమ అవ్వచ్చు, ధనం అవ్వచ్చు. గోమతి చక్రాలు 11 గోమతి చక్రాలు తీసుకొని శుభ్రంగా సోమవారం కానీ ఏదో రోజున ఆవు పాలతో వాటిని శుద్ధి చేసి ఈ 11 గోమతి చక్రాలు మీ పాకెట్లో పెట్టుకోవడం కానీ, అది సమస్య దీర్ఘకాలంగా ఉంటే మీరు మీ క్యాష్ బాక్స్లో కానీ మీకు దగ్గరలో మీకు నిత్యం కనబడే విధంగా అవి దగ్గర పెట్టుకోవడం వల్ల దూరమైనది ఏదైనా, అది ప్రేమ కానీ, పిల్లలు కానీ, ధనం కానీ తిరిగి నెమ్మదిగా పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఈ గోమతి చక్రాలతో పాటు మీరు ఏదైనా మీకు చదువుకునే చోట, మీరు ఎక్కువగా ఉన్న చోట గోడ పైన ఒక స్వస్తిక్ గుర్తు వేసి దాని వంక తదేక దీక్షతో చూస్తూ అది మనసులో ఓం అనే ఓంకారాన్ని చేయడం వల్ల కూడా ఈ విధంగా పోగొట్టుకోవడం, అంటే దీనికి కొంత ఓర్పు సహనం అవసరం ఉంటుంది. ఏది పెద్ద తొందరగా 4-5 రోజుల్లో జరిగే పని కాదు. నమ్మకంతో చేస్తే మాత్రం కంపల్సరిగా మీరు పోగొట్టుకున్నది ఎంత దూరంలో అయినా తిరిగి రావడం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా ఎక్కువ గతంలో ఈ గ్రామీణ ప్రాంతాల్లో కానీ, మారుమూల ప్రాంతాల్లో కానీ చేస్తూ ఉండేవారు. ఇప్పుడు అన్ని చోట్ల కూడా ఈ గోమతి చక్రాలు దొరుకుతున్నాయి కాబట్టి ఒక్కసారి ప్రయత్నం చేయండి. ఇంకొక ది బ్యూటిఫుల్ రెమెడీ ఏంటంటే, కొంతమంది ఏదన్నా ఒక బాగా మనోవిచారంతో ఏదన్నా ఒక గాలిలో ధూళో వాలింది, వీరికి ఏమైంది, ఎవరు ఏమైనా చేయించారా, ఎందుకు ఇబ్బంది కలుగుతుంది, లేదంటే ఏదన్నా అంటే తాంత్రిక శక్తులు ఏమైనా ప్రయోగించారా అన్న అనుమానం సాధారణంగా మీ కుటుంబంలో ఉన్నవారికి కనబడుతుంటుంది. అంటే వాళ్ళకి ఏదో రాహుదశ జన్మశనో కనబడినప్పుడు ఈ విధంగా చాలా నిరాశ నిస్పృహ మనోవిచారంతో ఉంటూ ఒక విధంగా టెండెన్సీ ఉంటుంటుంది. అటువంటి వాళ్ళకి ఒక చక్కగా విభూది, శివాలయంలో పూజ చేయని విభూతి తీసుకొని ఆ విభూది బొట్టు పెట్టుకుంటూ వాళ్ళ దగ్గర ఒక రుద్రాక్ష వాళ్ళ మెడలో ఎన్ని ముఖాలైనా పర్లేదు, 5 ముఖాలైనా పర్లేదు, ఒక మంచి మీడియం సైజు రుద్రాక్ష ధరిస్తూ నిత్యం విభూది ధరించడం వల్ల కేవలం కొద్ది రోజుల్లోనే, ఒక 18 రోజుల్లోనే అటువంటి వ్యామోహం నుంచి కానీ, నిరాశ నుంచి కానీ బయటపడడం జరుగుతుంటుంది. ఇవి ప్రాక్టికల్గా రుజువైనవి, నమ్మకంతో ఉన్నవి. ఇవి మళ్ళా ఈ గురువిందలు కానీ, గోమతి చక్రాలు కానీ, రుద్రాక్ష కానీ మంచి ఒరిజినల్లీ నమ్మకంతో ఎవరైనా గురువు దగ్గర తీసుకుంటే అవి మీకు సింపుల్గా పనిచేయడం జరుగుతుంది. స్వస్తి.